హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి కిచెన్ అండ్ హోమ్ టిప్స్. ఈరోజు మనం సజ్జపిండితో బీట్రూట్ మసాలా రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అంతేకాకుండా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ ఫుడ్. చిన్నపిల్లలు బీట్రూట్ ఇస్తే తీసుకోరు కాబట్టి మనం ఇలా చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు హెల్దీగా కూడా ఉంటారు. సజ్జపిండి బీట్రూట్లో పోషక విలువలు తెలుసుకుందాం. ఈ సజ్జపిండి రొట్టెలు రోజు డైలీ తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ పుష్టిగా చేయడానికి కాకుండా మనల్ని వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. అంతేకాకుండా చలికాలంలో సజ్జపిండి రొట్టెలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ రొట్టెలో ఫైబర్, ఆమ్లం, అమోనియా పుష్కలంగా లభిస్తాయి. బీట్రూట్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్లు కూడా చాలా లభిస్తాయి. అంతేకాకుండా సి, ఏ కూడా పిల్లలకి కూడా బాగా ఎదిగే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది బీట్రూట్. ఇప్పుడు మనం సజ్జపిండి రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సజ్జపిండి 1 కప్పు తీసుకోవాలి. సజ్జపిండి 1 కప్పు తీసుకున్నాం కాబట్టి బియ్యం పిండిని 2 కప్పులు తీసుకోవాలి. 1/2 కప్పు సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు, 5 రెమ్మల కరివేపాకు రెబ్బలను వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక మిక్సీ గిన్నెని తీసుకొని బీట్రూట్ని నేను ముందుగానే చిక్కు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పీసెస్గా తీసుకున్నాను. 1 కప్ సరిపోతుంది. ఇవి ఘాటు లేని కాబట్టి నేను కొన్ని ఎక్కువగానే తీసుకున్నాను. పచ్చిమిరపకాయలని మీరు ఘాటును పట్టి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ పచ్చిమిరపకాయలని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సజ్జ రొట్టెల పిండిని ఇప్పుడు మొత్తాన్ని బీట్రూట్ని, ఆనియన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తం కలిసింది కాబట్టి చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగా కొంచెం కొంచెం వాటర్ తీసుకొని చపాతీ పిండిలాగా అలా కలుపుకొని పెట్టుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకోవాలి. దోశ పెంకు మందంగా ఉంది తీసుకోవాలి. కవర్ కానీ లేకపోతే కచ్చిపిని తడుపుకొని తీసుకొని చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి. మందంగా కాకుండా పలుచగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి అప్పలాగా. ఇప్పుడు ప్యాన్ హీట్ కాగానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కచ్చిప్ మీద చేసుకున్న అప్పని తీసుకొని పెంకు మీద వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని లో టు మీడియం పెట్టుకొని కాల్చుకోవాలి. దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీ చాయిస్ ఉంటే తెల్ల నువ్వులను కూడా వేసుకోవచ్చు. లేదు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయండి తెల్ల నువ్వులని. మళ్ళీ రెండో సైడ్ కూడా నువ్వులు వేసుకోవాలి. 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. మార్నింగ్ టిఫిన్ లాగైనా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చు. సజ్జ రొట్టె రెడీ అయినది. నా ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, కామెంట్ చేయండి. ఎలా ఉందో మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి.